హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ యొక్క శక్తి వనరులను గుర్తిస్తాం మరియు గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ పరికరాలను మరియు యాక్సెసరీలను గుర్తిస్తాం. ముందుగా మనం CO2 వెల్డింగ్ గురించి చూద్దాం. CO2 వెల్డింగ్ యొక్క పరిచయం. లోహాన్ని కలపడానికి ఉత్తమ పద్ధతి ఫ్యూజన్ వెల్డింగ్. ఎందుకంటే ఈ ప్రక్రియలో వెల్డెడ్ జాయింట్ బేస్ మెటల్కు సమానమైన లక్షణాలు మరియు బలాన్ని కలిగి ఉంటుంది. వెల్డింగ్ చేసేటప్పుడు పూర్తిగా కవచం చేయబడిన ఆర్క్ మరియు కరిగిన బురద లేకుండా వాతావరణంలోని నత్రజని మరియు ఆక్సిజన్ కరిగిన లోహం ద్వారా గ్రహించబడతాయి. ఇది బలహీనమైన మరియు రంధ్రాల వెల్డింగ్ కు కారణమవుతుంది. షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ లో ఎలక్ట్రోడ్ పై పూసిన ఫ్లక్స్ ను కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే వాయువుల ద్వారా ఆర్క్ మరియు కరిగిన లోహం సంరక్షించబడతాయి లేదా రక్షించబడతాయి. ఆర్గాన్, హీలియం, కార్బన్ డయాక్సైడ్ వంటి జడ వాయువును వెల్డింగ్ టార్చ్ ద్వారా లేదా గన్ ద్వారా పంపడం ద్వారా ఈ రకమైన రక్షణ చర్యను సాధించవచ్చు. టార్చ్ ద్వారా నిరంతరం తడిసిన బేస్ మెటల్ మరియు బేర్ వైరింగ్ వినియోగ ఎలక్ట్రోడ్ మధ్య ఆర్క్ ఉత్పత్తి చేయబడుతుంది. మనం ఇప్పుడు GMAW మరియు దాని యాక్సెసరీలను చూద్దాం. 1. కాన్స్టెంట్ వోల్టేజ్ CV పవర్ సోర్స్. 2. పవర్ కార్డ్. 3. కేబుల్ టు ఫీడర్. 4. గ్రౌండ్ కేబుల్ టు వర్క్ పీస్. 5. వర్క్ పీస్. 6. welding torch. 7. constant speed wire feeder. 8. electrode wire. 9. gas hose. 10. shielding gas cylinder. 11. gas regulator with flow meter. GMA వెల్డింగ్ సూత్రం. నిరంతరం తగిన బేర్ వైర్ ఎలక్ట్రోడ్ మరియు బేస్ మెటల్ మధ్య ఒక ఆర్క్ స్ట్రక్ అయి ఉంటుంది. ఈ వెల్డింగ్ ప్రక్రియలో ఆర్క్ హీటెడ్ బేస్ మెటల్ మరియు కరిగిన ఫిల్లర్ మెటల్ వెల్డింగ్ టార్చ్ గుండా ప్రవహించే జడరహిత వాయువు ప్రవాహం ద్వారా రక్షణ పొందుతాయి. GMAW యొక్క యాక్సెసరీలు. MIG పవర్ సోర్స్ మెయిన్ పవర్ ని ఉపయోగిస్తుంది మరియు ఆ ప్రధాన పవర్ ని CV కాన్స్టెంట్ వోల్టేజ్, DC డైరెక్ట్ కరెంట్, MIG వెల్డింగ్ ప్రక్రియకు తగిన పవర్ గా మారుస్తుంది. MIG వెల్డింగ్ పవర్ వనరులను వోల్టేజీని నియంత్రిస్తాయి. వోల్టేజ్ స్టెప్ స్విచ్లు, విండ్ హ్యాండిల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ద్వారా ఇది జరుగుతుంది. వైర్ ఎలక్ట్రోడ్ యొక్క క్రాస్ సెక్షనల్ వైశాల్యం మరియు వైర్ స్పీడ్ పవర్ సోర్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యాంపరేజ్ లేదా విద్యుత్ను నియంత్రిస్తాయి. అంటే ప్రతి వైర్ పరిమాణానికి వైర్ స్పీడ్ ఎక్కువ, యాంపరేజ్ ఎక్కువగా ఉంటే MIG పవర్ సోర్స్ యొక్క అవుట్పుట్ DCగా ఉన్నందున పవర్ సోర్స్ ఉత్పత్తి చేస్తుంది. టెర్మినల్స్ అవుట్పుట్ సైడ్లో ప్లస్ మరియు మైనస్ గా లేబుల్ చేయబడతాయి. విద్యుత్ వలయం యొక్క సూత్రాలు 70% ఉష్ణం ఎల్లప్పుడూ ప్లస్ వైపు ఉంటుందని పేర్కొంది. వెల్డర్ యొక్క పాజిటివ్ సైడ్ కు
కనెక్ట్ చేయబడ్డ సీసం మొత్తం శక్తి ఉష్ణ ఉత్పత్తిలో 70% తీసుకువెళ్తుంది. SMAW మరియు GPAW ప్రాసెస్లో ఈ రకం పవర్ సోర్స్ ఉపయోగించబడుతుంది. GMAW కొరకు లక్షణాలు వక్రం. కర్వ్ B అనేది మెషిన్ పై 50 వోల్టుల సెట్టింగ్ కొరకు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కర్వ్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. వెల్డింగ్ వోల్టేజీలో 25% మార్పు వద్ద 20 వోల్టుల నుండి 25 వోల్టులకు మారడం వల్ల 13.3% విద్యుత్ 142 యాంప్స్ నుంచి 124 యాంప్స్ వరకు తగ్గుతుంది. వోల్ట్ యాంపియర్ కర్వ్ అవుట్పుట్ నెమ్మదిగా ఉండటం వల్ల వోల్టేజీలో అతి చిన్న మార్పుతో యాంపరేజ్లో పెద్ద మార్పు వస్తుంది. దీనిని ఫ్లాట్ లక్షణ పవర్ సోర్స్ లేదా స్థిర వోల్టేజ్ లేదా కాన్స్టెంట్ వోల్టేజ్ పవర్ సోర్స్ అని అంటారు. ఈ రకం పవర్ సోర్స్ GMAW మరియు SAW ప్రాసెస్లో ఉపయోగించబడుతుంది. MIG/MAG టార్చ్లు MIG టార్చ్ వైర్ ఫీడర్కు కనెక్ట్ చేయబడుతుంది మరియు దీని విధి వైర్ ఎలక్ట్రోడ్ షీల్డ్ గ్యాస్ మరియు ఎలక్ట్రికల్ వెల్డింగ్ కరెంట్ని వెల్డింగ్ ప్రాంతానికి డెలివరీ చేయడం. వివిధ MIG టార్చ్ల మధ్య ఉండే సాధారణ విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. లైనర్. టార్చ్ లైనర్ యొక్క లైనర్ భాగాల జీవితకాలం సుమారు 1 నుండి 4 MIG రోలర్లు. లైన్ మరియు వైర్ యొక్క నాణ్యతను బట్టి ఉంటుంది. వివిధ రకాలైన వైర్ ఎలక్ట్రోడ్ కొరకు విభిన్న మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఘన తీగల కొరకు స్టీల్ లేదా స్టెయిన్లెస్ లైనర్లు మరియు అల్యూమినియం కొరకు టెఫ్లాన్ లైనర్లు. గ్యాస్ డిఫ్యూజర్. షీల్డింగ్ గ్యాస్ షీల్డింగ్ నోజల్కు డెలివరీ చేయబడిందని నిర్ధారించడం దీని విధి. ఇది వాయువును సాధ్యమైనంత నేరుగా బయటకు వచ్చేలా రూపొందించబడింది మరియు గ్యాస్ షీల్డ్ నోజల్ చుట్టూ సమానంగా సరఫరా చేయబడుతుంది. రాగి, ఇత్తడి లేదా ఫైబర్ వంటి వివిధ పదార్థాలతో డిఫ్యూజర్లను తయారు చేయవచ్చు. కొన్ని డిఫ్యూజర్లు కూడా డిప్ హోల్డర్గా ఉంటాయి. కాంటాక్ట్ డిప్ హోల్డర్. ఇది వెల్డింగ్ డిప్ను కలిగి ఉంటుంది. కాంటాక్ట్ డిప్లు కాంటాక్ట్ డిప్ / ట్యూబ్ మంచి వెల్డింగ్కు కీలకం. చాలా కాంటాక్ట్ డిప్లు రాగి మిశ్రమంతో తయారు చేయబడతాయి. మిశ్రమం మెరుగ్గా ఉంటే డిప్ వైర్ ఎలక్ట్రోడ్కు విద్యుత్ను పంపుతుంది. MIG డిప్కు అంతులేని అరుగుదల ఉంటుంది. సినర్జిక్ కంట్రోల్. సింగిల్ నాబ్ నియంత్రణల అభివృద్ధిని ప్రోత్సహించిన సంప్రదాయ DC మరియు పల్స్డ్ GMAWలో వెల్డింగ్ పారామీటర్లను సెట్ చేయడం యొక్క సంక్లిష్టతను సినర్జిక్ కంట్రోల్ అని అంటారు. ఈ వ్యవస్థలు ప్రస్తుత వెల్డింగ్ యొక్క కలయికల ఎంపికపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు వైర్ ఫీడ్ వేగం లేదా స్పీడ్, సగటు విద్యుత్ లేదా మీన్ కరెంట్ మరియు వోల్టేజ్ ఒకే నియంత్రణ ద్వారా పరికరంలో ముందుగా నిర్ణయించిన పారామీటర్లు మరియు నియంత్రణ సమీకరణాలు రెండింటినీ నిల్వ చేయడం మరియు ఒకే ఇన్పుట్ సిగ్నల్కు ప్రతిస్పందనగా అవుట్పుట్ను స్వయంచాలకంగా సర్దుబాటు చేయడం సాధ్యపడుతుంది. ఈ వ్యవస్థను సినర్జిక్ కంట్రోల్ అని అంటారు. పటం అదే చూపిస్తుంది. వైర్ ఫీడర్. వైర్ ఫీడర్ అనేది MIG/MAG వెల్డింగ్ సెటప్లో భాగం. ఇది వైర్ ఎలక్ట్రోడ్ యొక్క వేగాన్ని నియంత్రిస్తుంది మరియు ఈ వైర్ను ఫీడర్ నుంచి వెల్డింగ్ టార్చ్ ద్వారా వర్క్ పీస్కు నెట్టివేస్తుంది. వెల్డింగ్ పవర్ సోర్స్ నుంచి ఇంటర్ కనెక్టింగ్ లీడ్ ద్వారా ఫీడర్కు మరియు తరువాత వెల్డింగ్ టార్చ్కు వెల్డింగ్ కరెంట్ పంపబడే మార్గాన్ని అందిస్తుంది. 3. సోలెనాయిడ్ వాల్వ్ ద్వారా వాయు ప్రవాహం నియంత్రణను అందిస్తుంది. గ్యాస్ రెగ్యులేటర్ నుంచి ఫీడర్ ద్వారా వెల్డింగ్ ప్రాంతానికి, ఆ తర్వాత MIG వెల్డింగ్ టార్చ్కు గ్యాస్ను ఫీడ్ చేస్తారు. CO2 గ్యాస్ సిలిండర్ మరియు రెగ్యులేటర్.
GMAW/CO2 వెల్డింగ్కు అవసరమైన షీల్డింగ్ గ్యాస్ను అవుట్లెట్ వాల్వ్ మరియు రెగ్యులేటర్ ద్వారా గ్యాస్ సిలిండర్ నుండి సరఫరా చేస్తారు. గ్యాస్ ఫ్లో మీటర్ ఇది గ్లాస్ ట్యూబ్పై గ్రాడ్యుయేషన్స్ గుర్తును కలిగి ఉన్న యూనిట్. ఫ్లో మీటర్కు అమర్చిన ఫ్లో రేట్ సర్దుబాటు వాల్వ్ వెల్డింగ్ గన్కు జడవాయువు/CO2 వాయువు యొక్క ప్రవాహ రేటును నిమిషానికి లీటర్లో నియంత్రిస్తుంది. CO2 వెల్డింగ్ కొరకు గ్యాస్ ఫ్రీ హీటర్. కార్బన్ డయాక్సైడ్ ద్రవ రూపంలో సిలిండర్లలో నింపబడుతుంది. ఇది గది ఉష్ణోగ్రత వద్ద CO2 మరియు అధిక పీడనం ద్రవ రూపంలో ఘనీభవిస్తుంది. అందువల్ల వెల్డింగ్ చేసేటప్పుడు ద్రవ రూపంలో ఉన్న CO2 వాయు రూపంలో ఉండాలి. వెల్డింగ్ టార్చ్లోకి ప్రవేశించగానే CO2 ద్రవం రెగ్యులేటర్ గుండా వెళ్ళేటప్పుడు మరిగించి వాయువుగా విస్తరిస్తుంది. దీనివల్ల గ్యాస్ చల్లబడుతుంది. రెగ్యులేటర్ ఇన్లెట్లో తేమ ఉన్నట్లయితే అది రెగ్యులేటర్లో ఘనీభవిస్తుంది మరియు స్తంభిస్తుంది. దీనివల్ల గ్యాస్ మార్గం మూసుకుపోతుంది. అందువల్ల చల్లబరచకుండా ఉండటానికి గ్యాస్ హీటర్ని సిలిండర్కు కనెక్ట్ చేసి సిలిండర్ను విడిచిపెట్టే గ్యాస్ యొక్క ఉష్ణోగ్రతను పెంచుతారు. అందువల్ల వెల్డింగ్ సమయంలో ఏకరీతి వాయు ప్రవాహం నిర్వహించబడుతుంది. మనం త్వరగా గుర్తు చేసుకుందాం. GMAW యొక్క విభిన్న భాగాలు. 1. కాన్స్టెంట్ వోల్టేజ్ CV పవర్ సోర్స్. 2. పవర్ కార్డ్. 3. కేబుల్ టు ఫీడర్. 4. గ్రౌండ్ కేబుల్ టు వర్క్ పీస్. 5. వర్క్ పీస్. 6. వెల్డింగ్ టార్చ్. 7. constant speed wire feeder. 8. electrode wire. 9. gas hose. 10. shielding gas cylinder. 11. gas regulator with flow meter. నేను మిమ్మల్ని మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలో చూస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.